తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒక అంశం కుదిపేస్తోంది. నాయకుల వ్యక్తిగత వ్యవహార శైలి ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేస్తోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఒకవైపు నడుస్తుండగా తాజాగా టీటీడీ చైర్మన్, టీవీ5 అధినేత బిఆర్ నాయుడుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళతో ఆయన ఉండడానికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఇది కల్పిత వీడియో అని ఏఐ ఆధారితంగా రూపొందించినది అంటూ బిఆర్ నాయుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేతల వ్యక్తిగత వ్యవహార శైలి విషయంలో 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబు పదే పదే హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే నేతల తీరు మారడం లేదు. అయితే ఇప్పుడు ఏకంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వివాదంలో చిక్కుకోవడం ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. అప్పుడే దీనిపై వైసీపీ పార్టీ ఎటాక్ ప్రారంభించింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. బిఆర్ నాయుడు వ్యక్తిగత వ్యవహారంపై తమకు అభ్యంతరాలు లేవని, టీటీడీ చైర్మన్ హోదాలో ఒక పరాయి మహిళతో అభ్యంతరకరంగా ఉండడం దారుణమన్నారు. తక్షణం ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బిఆర్ నాయుడు సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వీడియోలో తప్పేముందని ప్రశ్నించారు. అదంతా మార్ఫింగ్ చేసిన వీడియోగా చెప్పుకొచ్చారు. ఒకవైపు ప్రభుత్వ పెద్దలు బాగానే కష్టపడుతున్నారు. ఇటువంటి సమయంలో కూటమి నేతలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. జనసేనలో ఇంకా అరవ శ్రీధర్ ఎపిసోడ్ నడుస్తోంది. ఇంతలోనే బిఆర్ నాయుడు సైతం వివాదాస్పదం కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన కేవలం టీటీడీ చైర్మన్ మాత్రమే కాదు, టీవీ5 ఛానల్ అధినేత కూడా. ఆయనకు రాజకీయంగానూ మీడియా పరంగానూ ప్రత్యర్థులు ఎక్కువ. లేక చంద్రబాబు ఆయనకు టీటీడీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చూస్తుంటే ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారుతోందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.